సిటీ న్యూస్కు స్వాగతం. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. నగర పరిధిలోని 30 మరియు 34వ డివిజన్లలో 42 లక్షల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ ప్రారంభించారు. ముడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, కార్పొరేటర్ బడే రేవతి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి నిధులతో మరి ఈ రోడ్డు 34వ డివిజన్లో ఈరోజు సీసీ రోడ్డు 26 మీటర్ల 260 మీటర్లో 20 లక్షల గ్రాంట్తో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ 30వ డివిజన్లో 23 లక్షలతో ఇంకొక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మొత్తం చూసుకున్నట్లయితే 42 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలు ఇంకా విమర్శించడం మానటువంటి పరిస్థితి ప్రజలందరూ గమనించాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఈ మచిలీపట్నంలో చూసినట్లయితే ఎక్కడా కూడా ఏ సందు చూసినా ఏ డ్రైనేజీ చూసినా ఇవాళ ఎంత మరి గడప గడపకి నిధులతో అలాగే ముడా గ్రాంటుతో మరి ఏవైనా స్పెషల్ గ్రాంట్లు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్న పేర్ని వెంకటరామయ్య నాని గారు ఈ మచిలీపట్నానికి ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి పేరు నాని గారికి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాము. అలాగే ఈ ప్రభుత్వంలో ఇంత అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములైనందుకు మేము కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. అలాగే మరి మచిలీపట్నం బందర్ పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ మరి నాడు నేడు కింద స్కూళ్ళు కానీ ఆరోగ్య సురక్ష కింద సురక్ష క్యాంపులు కానీ మరి ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఇవాళ ప్రతి ఒక్కటి మా నగర మేయర్ మా పిన్ని గారు చిటికిన వెంకటేశ్వరమ్మ గారికి, దాదా గారికి, డిప్యూటీ మేయర్లకి, అలాగే మా తోటి కార్పొరేటర్లకి, ముఖ్యంగా మా వార్డు ప్రజలకి అందరికీ పేరు నాని గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇక వైసీపీ కౌన్సిలర్ గారు గెలిచారని ఒక ఇల్లుంటే రోడ్డు వేయాలా, ఒక ఇల్లుంటే పైప్ లైన్ వేయాలా అని ఎన్నో సందర్భాలు పాలకులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కువగా మైనార్టీలు ముస్లిం సోదరులు ఎక్కువ నివసించే ఈ ప్రాంతంలో 260 మీటర్ల ఈ రోడ్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చైర్మన్ గారు మాజీ మంత్రివర్యులు రోడ్డు విజిట్కి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు అడిగారు, ఏమండి మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు, రోడ్డు మార్గం లేదని అడిగితే, వెళ్ళమ్మా బాబు నీ ఒక్కింటికి రోడ్డు వేయాలా, నీ ఒక్కింటికి పంపేయాలా అన్నారు. అన్న వాళ్ళు కూడా ఎదుర్కొండానే ఉన్నారు. ఆ మనిషి కూడా బాగా నాకు మీతో మాట్లాడద్ది, వాస్తవంగా జరిగిందో లేదో కూడా చెప్తారు. అలాగే నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు మా వార్డు విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలంతా కూడా సార్ మాకు ఈ రోడ్డు కావాలి, వాటర్ పైప్ లైన్ కావాలన్నారు. ఈ ప్రాంతానికి ఏం చేసినా పేరు నాని గారు వాళ్ళే చేశారు. దేశాపేట మున్సిపల్ హై స్కూల్కి 2 కోట్ల రూపాయలు గ్రాంట్ నాడు నేడులో ఇచ్చారు, 17 రూములు కట్టారు. అలాగే ఏప్రిల్ మే మాసంలో ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఎక్కువగా ఉండేది, ఫ్యాన్ కూడా తిరిగేది కాదు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి ముస్లిమ్స్ యొక్క విన్నపాన్ని మరి ఆ రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఖానకా పక్కన అంటే కొత్తగా ఖానకా కడుతున్నారు. ఆ ఖానకా పక్కన ఉన్నటువంటి రోడ్డు మరి 20 లక్షల రూపాయలతో ఇప్పుడే మరి మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు అదేవిధంగా అందరూ కలిసి మరి ఇప్పుడే కొబ్బరి శంకుస్థాపన చేశాం. అంటే ఈ 2 రోడ్లు కూడా మరి బడే భాను గారు వారి యొక్క సతీమణి కార్పొరేటర్ గారు బడే రేవతి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమయ్యి ప్రజల సమస్యల మీద ప్రతి ఇంటి గడప గడప కూడా ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళ బిడ్డలాగా ఆదరిస్తూ మరి బడే భానుని ఎంతో వాళ్ళందరూ కూడా దగ్గరికి తీసుకునేటటువంటి ప్రాంతం ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో మరి ఎన్నో కాలాల నుంచి కూడా మట్టి రోడ్లు నడవటానికి ఎంతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో మరి పేర్ని నాని గారి సొలవ వలన
రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ప్రతిదీ కూడా మరి పేర్ని కుటుంబం ద్వారా, పేర్ని నాన్నగారి ద్వారా ఆయన చెప్తాలో మనం గర్వపడుతున్నాం. మరి ఆ విధంగానే ఇవాళ ఈ యొక్క బందరపట్నంలో ప్రతి రోడ్డు కూడా ఇవాళ రోడ్లు డ్రైన్లు వేయటం జరుగుతుందంటే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. ఎందువల్లంటే పేర్ని నాని గారు అడగటం, జగన్మోహన్ గారు వెంటనే శాంక్షన్ చేయటం, ఆ రోడ్లను వెంటనే ప్రారంభోత్సవం చేయటం. మరి ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఆయన్ని ఆస్వాదించాలి. రాబోయే కాలంలో మోహన్ గారి ప్రభుత్వం రావాలని మనం కోరుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పేర్ని నాని గారి యొక్క సమక్షంలో పేర్ని కిట్టుబాబు మరి చిన్నవాడినప్పటికీ కూడా ప్రతి ప్రజల్లో కూడా మమేకం అయిపోయి కులాలకి మతాలకి అతీతంగా మరి వాళ్ళ కిట్టుబాబు మరి ఎంతో మరి సాహసంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, సాధారణ ఎన్నికల్లో సెలక్టోరల్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కృష్ణా జిల్లాకు సంబంధించి సెలక్టోరల్ అధికారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డిఆర్ఓ కె చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రధానంగా 8 అంశాలతో ముడిపడి ఉంటుందని, వాటిల్లో పార్టీలు, నేతలు, అభ్యర్థులు చేసే ప్రసంగాలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, పోలింగ్ రోజున ఆంక్షలు, పోలింగ్ బూతుల్లో ఆంక్షలు, పర్యవేక్షకుల నియామకం, అధికారంలో ఉన్న పార్టీకి నిబంధనలు, ఎన్నికల మేనిఫెస్టోలపై నిఘా ఉంటాయన్నారు. నోడల్ అధికారి హాజీబేగ్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదని తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మాటిక్ ఆఫీసర్ బిహెచ్జేఎస్ ఫణికృష్ణ, పలువురు సెలక్టోరల్ అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన దెబ్బతిన్న 93,665 మంది రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 101.44 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి 2023లో వర్షాభావం, డిసెంబర్ 2023లో మిచంగ్ తుఫాను ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల వలన నష్టపోయిన వ్యవసాయ ఉద్యానవన రైతులు 11.60 లక్షల మందికి 1,295 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని బటన్ నొక్కి వారి ఖాతాలో నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు కురిసిన మిచంగ్ తుఫాను వర్షం వలన ఖరీఫ్ 2023లో సాగు చేయబడి వివిధ దశలో ఉన్న వరి, మొక్కజొన్న, మినుము, వేరుశెనగ, పత్తి పంటలు ముంపుకు గురై నష్టం వాటిల్లిందన్నారు. జిల్లా మొత్తం కలిపి 93,365 మంది రైతులకు 101.44 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య, పామరు శాసనసభ్యులు కైలి అనిల్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు, సభ్యులు శ్రీకాకుళం నాగేశ్వరరావు, పట్టపు నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ జమ్మల పూర్ణమ్మ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డు డైరెక్టర్ దిలిషాద్ నజరానా, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా తెలుగుదేశం మొదటి లిస్టులో తన పేరు లేకపోవడం, చంద్రబాబు నాయుడు తనకి పెడన టికెట్ ఇవ్వకుండా రెండోసారి మోసం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ పెడన నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. అందులో భాగంగా మలపరాజుగూడెం, పెందూరు గ్రామాల్లోని కొందరు నాయకులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించారు. తన ఆరోగ్యం బాగోకపోవడంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు, వైసీపీ నేతలు అనేక మంది తనను ఫోన్ చేసి పరామర్శించారన్నారు. తను అన్ని పార్టీల నేతలతో సఖ్యతగా ఉండడమే ఇందుకు కారణమని వేదవ్యాస్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ అభిమానుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో చర్చించి అనంతరం కార్యాచరణ ప్రకటిస్తానని బోరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. నియోజకవర్గంలో నాడు తను చేసిన అభివృద్ధే ప్రతి గ్రామంలో ఓటు అడిగే హక్కు తనకు కల్పించిందన్నారు. దేశంలో జనసేనలో, వైసీపీలో, కమ్యూనిస్ట్ పార్టీలతో అందరితో కూడా నాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా నాకు మిత్రులు ఉన్నారు. అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని ఓ నిర్ణయం ఏం చేయాలి, ఏంటి, ఈ కేడర్ నిలుపుకోవటానికి నాతో పాటు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన ఈ 40-45 వేల మంది ఓటర్స్కి, నన్ను నమ్ముకున్నట్టు అనేక వేల మంది కార్యకర్తలకి రాబో రోజుల్లో ఏ విధంగా న్యాయం చేయాలి.
వాళ్ళ మనోభావాలు తెలుసుకుని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ముందుకు వెళ్తాం. వైసీపీలో మంచి మిత్రులు ఉన్నారు, బీజేపీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ నాయకులు కూడా ఉన్నారు. అందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు. మేమిద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాము. ఆయన తండ్రి మా తండ్రి కూడా కొలీగ్స్. నేను డిప్యూటీ స్పీకర్ చేసిన రోజుల్లో ఆయన ఎమ్మెల్యే, ఆయన సీఎంగా నేను బాగుండేవాను. ఆయన బీజేపీలో ఉన్నాడు. సహజంగా ఆయన నుంచి ఫోన్ వస్తుంది. పురంధేశ్వర్ గారు నేను 2004 నుంచి కూడా కలిసి పనిచేసాం కాంగ్రెస్ పార్టీలో. అంచేత సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఇంకా పెద్ద పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఫోన్లు చేయటం సహజం. ఎందుకంటే ప్రధానంగా నాకు ఫోన్ చేసింది నీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి మొట్టమొదటి ఫోన్ చేశారు. తర్వాత నేను అందరం కలిసి ఉండాలని చెప్పి చాలామంది అన్నారు. అలాగే వైసీపీలో కూడా చాలామంది నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అని చెప్పి పలకరించిన మంత్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము నీకు అండగా ఉంటామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణ గారు నాకు బంధువు, ఆత్మీయుడు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నా కుటుంబం. నన్ను కేవలం నా ఆరోగ్యం బాగాలేదని భార్యాభర్తలు ఇద్దరు కూడా కంగారు పడుతూ నన్ను వచ్చి పలకరించారు. ఏంటంటే ఎప్పుడు కూడా ఎంత రాజకీయాలు ఎంత తిరిగినా ఎప్పుడు ఆ విధమైనటువంటి అనారోగ్యం. చలరస్తా సెంటర్లోని వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ భూమి పూజ చేశారు. చలరస్తా సెంటర్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 86 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి తిక్కిశెట్టి రామ్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. నగరంలో ఇప్పటికే పలు ఆలయాలలో వివిధ అభివృద్ధి పనులు పూర్తయినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. దీనివల్ల అనేక ఆలయాల రూపురేఖలు మారిపోయి కొత్త సొగసులు దిద్దుకున్నాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్పర్సన్ బొర్రా దుర్గాభవాని, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, వైసీపీ నాయకుడు బొరగడ రమేష్ నాయుడు, దేవాదాయ శాఖ మాజీ అధికారి జక్కా ధర్మారాయుడు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ చలరసా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులైన శ్రీ పేర్ని వెంకటరామయ్య నాన్నగారి యొక్క చొరవతో ఈరోజు దేవాదాయ శాఖ యొక్క నిధుల నుండి 86 లక్షల రూపాయలను సీజాప్ గ్రాంట్గా శాంక్షన్ చేస్తున్నారు. ఈ 86 లక్షల శాంక్షన్ శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపము పునర్నిర్మాణము, అలాగే రాజగోపురం నూతన నిర్మాణము, స్వామివారి కళ్యాణ మండపము, స్వామివారి యాగశాల, అలాగే స్వామివారి యొక్క కాలక్షేప మండపము, ఇది అన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుటకు మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి ఈ దేవాదాయ శాఖ నిధులను తీసుకొచ్చినందున మరి మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరి రమేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా మేము శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఈ దేవాదాయ శాఖలో మరి నా సహా కొలీగ్గా పనిచేసి ఇక్కడ ఈ నిధులు వస్తాక్కడ తన అమోఘమైన సేవలు అందించిన జక్కా ధర్మారాయుడు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు శంకుస్థాపన పిదప కార్యక్రమాలు కూడా వెంటనే కన్స్ట్రక్షన్లో 4-5 రోజుల్లో ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ వేణుగోపాల స్వామి ముఖమండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిలో మన పేర్ని వెంకటరామయ్య గారు, మరి అలాగే ఈ ధర్మాదాయ శాఖాదాయ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కృషి వలన ఇవాళ ఈ ముఖమండపానికి నిధులు రావటం, ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా మంచి శుభదినంగా ఈ మచిలీపట్నం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా వేణుగోపాల స్వామి రుక్మిణీదేవి ఎంతో ఘనచరిత్ర పురాతనమైన దేవాలయాలు కూడా అన్నీ కూడా ఇవాళ మన మచిలీపట్నంలో మరి దేవస్థానాలు కాకుండా రోడ్లు, మరి మనకి మచిలీపట్నం మంచి రోజులు వచ్చినా అనడానికి ఎందుకన్నా మంచి నిదర్శనం లేదు. పోర్టు కానీ, మెడికల్ కాలేజీ కానీ, హార్బర్ కానీ, ఇవాళ రోడ్లు, డ్రైనేజీ, ఇవాళ మచిలీపట్నంలో ఇంత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందంటే మనకే భగవంతుడు అనుగ్రహం ఉన్నదని, ఇంతకన్నా నిదర్శనం వేరే ఇంకోటి ఉండదని. మరి అలాగే ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి అర్చకులు కానీ, ఇక్కడ ఉన్న మరి ఈ దేవాదాయ శాఖలో పనిచేసేటటువంటి కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా ఈ డివిజన్ ప్రజల తరపున అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి మరిన్ని మంచి అభివృద్ధి జరగాలంటే భగవంతుడి అనుగ్రహం అందరిపైన ఉండాలి. స్వామి
దేవాలయాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తం 86 లక్షల రూపాయల నిధుల్ని తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, విశేషమైన విషయం. ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాన్ని మళ్ళీ దీన్ని అభివృద్ధి పరిచే దానికోసం నిధులు తీసుకురావడంలో మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి పేర్ని వెంకటరామయ్య గారు కానీ, అదేవిధంగా నాని గారు కానీ, అట్లాగే మరి ఈ దేవాలయానికి సంబంధించిన ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ, అట్లాగే డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక మంది కృషి వలన దీంట్లో ఈరోజు ఈ నిధులు మంజూరైనాయి. దాంట్లో ఇందాక ధర్మారాయుడు గారు కూడా దీంట్లో ఆయన సహకారం కూడా ఉందని చెప్పి ఈఓ గారు ఏదైతే చెప్పడం జరిగిందో అందరి సహకారంతో ఈ నిధులు రావడం జరిగింది. దీన్ని నిర్మాణం చేసి త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం ద్వారా భక్తులకి మరింత ఉపయోగపడే విధంగా చేయగలుగుతారనే పూర్తి విశ్వాసాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాల్వ వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాల్వ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ తెలిపారు. శివరాత్రి పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు నగరపాలక సంస్థ చేస్తున్న ఏర్పాట్లు ఆమె పరిశీలించారు. కాల్వలో నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల జల్లు స్నానాలకు విస్తృతంగా ఏర్పాట్లను చేశామన్నారు. పుణ్యస్నానాలు అనంతరం భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరిచి మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ చింతా మౌనిక తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి కాలేకాన్పేట 32వ డివిజన్లో ఈ మంచినీళ్ళ కాలువ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఇక్కడ మరి మన నగరపాలక మున్సిపాలిటీ తరఫున ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే మన మచిలీపట్నం శాసనసభ్యులు అలాగే ఈ మున్సిపాలిటీ తరఫున ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మచిలీపట్నం ప్రజలు ఇదందరూ గమనించి అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. మరి మహాశివరాత్రి అంటే మనం పెద్దలకి పిండ ప్రదానం చేసుకోవటం, పెద్దలను స్మరించుకోవటం. మరి మహాశివుడు అంటేనే శ్మశాన వాటిక ఆయన నివాసం కాబట్టి ఆయన్ని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మనసా వాచ కర్మణ ఆయన్ని స్మరించుకుంటూ ఈ మహాశివరాత్రిని పుణ్యఫలం ప్రజలందరూ కూడా అందరిపైన ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ ఏర్పాట్లు చేయటంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా కాలకన్పేట ఘాటు దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేర్ని నాన్నగారి యొక్క సారథ్యంలో ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలను కూడా చేసేటటువంటి ప్రయత్నాలు జరిగే దాంట్లో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను మన మేయర్ గారి యొక్క సారథ్యంలో కిట్టుబాబు గారికి ఆధ్వర్యంలో కూడాను ప్రతి ఒక్కరు వచ్చినటువంటి భక్తులకి ఏది అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో కూడా మరి నీళ్లు కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా జల్లు స్నానాలు చేయడానికి కూడాను మరి పురపాలక సంఘం ద్వారా ఆ ఏర్పాట్లు కూడా జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించి ఈ యొక్క పుణ్య స్నానాలను ఆచరించి మరి ప్రతి ఒక్కరు వచ్చేటటువంటి భక్తులకి తెల్లవారుజామునే వాళ్ళు 2 3 వస్తారు కాబట్టి లైటింగ్ సౌకర్యం, వాళ్ళ తాగు సౌకర్యం, నీళ్లు సౌకర్యం, వాళ్ళకి పంతులు గారు కూర్చుంటానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా కలగజేసేటటువంటి సందర్భాలు ఈ యొక్క పురపాలక సంఘం ద్వారా నాన్నగారి సారథ్యంలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి భక్తులందరూ కూడా మీరందరూ కూడా గమనించండి. మీరు యొక్క రాక కోసం ఈ యొక్క పురపాలక సంఘం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ యొక్క సేవలు చేసుకుంటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సద్వినియోగం పరుచుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక పిండ ప్రదానం చేసుకోవాల్సిందిగా మేము పర్వదినం ఆ రోజున ప్రజలందరూ తమ పెద్దలకి పిండ ప్రదానం అవి చేసుకోవడానికి ఈ మంచినీటి కాలువ దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ప్రదేశాన్ని బాగా చాలా క్లీన్గా ఉంచారు. ప్రజలందరూ ఇబ్బంది పడకుండా మంచినీరు తాగడానికి మంచినీరు, తర్వాత స్నానాలకి వాటర్ ఫెసిలిటీ అండ్ పంతులకి అదంతా ప్లేస్ కూడా చాలా క్లీన్గా ఉంచారు. ఇదంతా 4 రోజుల నుంచి మేయర్ గారు అండ్ నాని గారు ఆదేశాల మేరకు చాలా బాగా చేస్తున్నారు. ఇందుకు ప్రజలందరికీ
ఇబ్బంది పడకుండా చేయాలనే నానిగారి ఆలోచన. ఇందా సహకరించిన వైసీపీ అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వైసీపీ అరాచకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మండలంలోని కప్పల్దొడ్డి గ్రామంలో బుధవారం పర్యటించిన ఆయన మాట్లాడుతూ గతంలో మోసం చేసిన మాదిరిగానే మళ్లీ వివిధ పథకాలు అంటూ సీఎం జగన్ మోసం చేసేందుకు వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల పత్రాలను అందజేశారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సురేష్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఏడుకొండలు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పోతన లక్ష్మీనరసింహస్వామి, జనసేన మండల అధ్యక్షులు ఉమాసాయిరాం, మాజీ ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, నాయకులు మునేశ్వరరావు, గోపి నాగబాబు, సర్పంచ్ మహమ్మద్ రఫీ, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా కప్పల్దొడ్డి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే తెలుగుదేశం మరియు జనసేన కలిసి ఒక సూపర్ 6 కార్యక్రమాన్ని చేపట్టిందో, ఏవైతే భవిష్యత్తులో రేపు అధికారంలోకి రాగానే సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మినీ మేనిఫెస్టో పెట్టాము. దానిలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా విసుగు చెంది ఉన్నారు. ఈ రోజున ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ మరి ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు గడ్డి దించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ప్రజల మీద కక్ష సాధించే చర్యలే భాగంగా మరి ప్రజలందరూ కూడా ఎవరినైనా ప్రశ్నిస్తే ఎక్కడా అభివృద్ధి జరగలేదని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కట్ చేస్తామని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తూ ఒక కక్ష సాధింపు ధోరణితో ఈ యొక్క ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. ఈ దుర్మార్గ పాలనే తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.